3, 2, 1. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాకినాడలో మీ లక్ష్మి. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? మన కాకినాడలో కొత్తగా స్టార్ట్ చేసిన ఏ స్క్వేర్ గో కార్టింగ్ అయితే వచ్చేసాను. ఇక్కడ గో కార్టింగ్ ఒకటే కదండి, ఇక్కడ చాలా చూడాల్సినవి అయితే ఉన్నాయి. పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చేసి. అలాగే దీని ప్రైజెస్ ఎంత అనేవి కూడా నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ మనం ఫస్ట్ ఎంటర్ అవగానే మెకానికల్ బుల్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ఖాళీ ప్లేస్ చాలా ఉంది. ఓపెన్ ప్లేస్ బాగా ఎక్కువ ఉండటంతో ఇక్కడ బాగా అన్ని సెట్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సోఫీ ఫుట్బాల్ గేమ్ అండి. ఇది ఫ్రెండ్స్ వైజ్ మీరు అందరూ కలిసి వచ్చినప్పుడు అయితే గ్రూప్ వైజ్ ఆడొచ్చు. ఈ గేమ్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి గో కార్టింగ్ అండి. ఇది అయితే మాత్రం చాలా ఓపెన్ ప్లేస్లో అయితే ఉంది. మనకి వైజాగ్లో మీద చాలా పెద్దది. మేమైతే వైజాగ్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇది ట్రై చేసాము. అక్కడ మీద మన కాకినాడలో అయితే చాలా బాగుంది. ఓపెన్ ప్లేస్ పెద్దగా వచ్చింది కాబట్టి పిల్లలు కూడా బాగా కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఆడి అలసిపోతే రిలాక్స్ అవ్వడానికి కూల్ డ్రింక్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్. సో మీకు ఇక్కడ ప్రైస్ ఇది హెడ్ వైజ్ వచ్చేసి 250 పడుతుంది కాస్ట్. ఇక్కడ గో కార్టింగ్ ఒకటే 450 పడుతుంది ప్రైజ్. అలాగే 5 laps వస్తాయి, అంటే 5 rounds అనమాట. ఇక్కడ గో కార్టింగ్తో పాటు సోఫీ ఫుట్బాల్, ఉమెన్ గేరో, క్రికెట్, బెల్ డౌన్, బుల్ రైడ్, విఆర్ గేమ్ ఇవి ఉన్నాయి గేమ్స్. గో కార్టింగ్ కాకుండా ఇప్పుడు నేను చూపించిన గేమ్స్ అన్నీ కూడా ఫర్ హెడ్ 240 పడుతుందండి. మీలో ఎవరైనా ఇక్కడ ఉన్న గేమ్స్ అన్ని ట్రై చేయాలనుకుంటే కనుక 1200 పే చేస్తే ఇక్కడ కాంబో ఆఫర్ వస్తుందండి. అప్పుడు గేమ్స్ అన్ని ట్రై చేయొచ్చు. అంటే మీకు ఈ ఆఫర్లో 250 రూపీస్ కలిసి వస్తుందన్నమాట. సో మేము ఇక్కడైతే టికెట్ తీసుకుని రెడీగా ఉన్నామండి. మా టర్న్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము. సో ఇక్కడైతే సేఫ్టీ ప్రికాషన్స్ బాగా తీసుకుంటున్నారండి. చిన్నపిల్లలకైతే చిన్నపిల్లల వెహికల్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి వేరే వెహికల్స్ ఉన్నాయి. అలాగే వీళ్ళు హెల్మెట్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు కూడా భయపడకుండా డ్రైవ్ అయితే చేస్తున్నారండి. మాక్టైల్స్ ఉన్నాయండి. మేమైతే ఇక్కడ పైనాపిల్ జ్యూస్ తాగాము, చాలా టేస్టీగా ఉంది. ఈ గో కార్టింగ్ పక్కనే పెయింట్ బాల్ గేమ్ కూడా ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. సో మా రైడ్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఏం గేమ్ ఆడదామని అయితే చూస్తున్నాము. నేనైతే మా అబ్బాయిని మెకానికల్ బుల్ ఎక్కిందాం అనుకున్నానండి. మా అబ్బాయి అయితే ఎక్కనన్నాడు. అది ఇంకా ట్రై చేయలేదు. ఈ మెకానికల్ బుల్ పక్కనే హ్యూమన్ గైరో అండ్ సోఫీ ఫుట్బాల్ కూడా ఉన్నాయి. దీని వెనకాలైతే మెల్టౌన్ అండ్ క్రికెట్ కూడా ఉన్నాయి. ఎవరైనా టీమ్గా వచ్చినప్పుడైతే ఈ సోఫీ ఫుట్బాల్ అనేది చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇది ట్రై చేయడం మర్చిపోవద్దండి. ఇదేనండి మెల్టౌన్ గేము. ఎవరైనా ఈ గేమ్ ఆడుతున్నప్పుడైతే మీకు వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే విఆర్ గేమ్స్ అండి. అది చాలా ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇందులో. ఇక్కడ ఉన్నంతసేపు కూడా ఏదో వేరే వరల్డ్లోకి వెళ్ళొచ్చినంత ఫీలింగ్ అయితే వస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రూమ్ అంతా కూడా ఫుల్ ఏసీ ఉంటుందండి. అందుకని మనకి ఎక్కడ కూడా డిస్టర్బ్ అయినట్టు అనిపించదు. ఈ గేమ్ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న దాని పేరు రోలర్ కాస్టర్ అండి. ఈ గేమ్ పిల్లలకి చాలా బాగుంటుందండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఈ గేమ్ నాకు బాగా నచ్చిందండి. ఈ గేమ్ పేరు వచ్చేసి సైబర్ ఎక్స్. దీంట్లో మనకి 10 థీమ్స్ వరకు ఉంటాయండి. ఈ 10 థీమ్స్లో ఏదో ఒక గేమ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని ఈ 2 members అయితే కూర్చోవచ్చండి. నేనైతే దీనిలో అలావుద్దీన్ థీమ్ అయితే ట్రై చేశానండి. పక్కన డిస్ప్లేలో కనిపిస్తుంది కదండి, ఆ డిస్ప్లే మీద చూస్తున్నట్టుగానే రియల్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. నేనైతే ఆ వాటర్లో అలా వెళ్తున్నట్టు, తిమింగలం వచ్చేసి మన మీద దాడి చేస్తున్నట్టు, ఆ కొండల్లో వెళ్తున్నట్టు, అలా ఆ రియాలిటీలో అయితే ఆ గేమ్ ఉన్నంతసేపు మనం అలాగే ఉంటామండి. మీ పిల్లలతో ఇక్కడికి వెళ్తే కనుక ఈ అలావుద్దీన్ థీమ్ అయితే తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అలావుద్దీన్ థీమ్ అయితే. ఇక్కడ చూడండి, ఈ థీమ్లోకి వెళ్ళొచ్చిన తర్వాత నేను ఎంత రిలాక్స్డ్గా హ్యాపీగా ఉన్నానో. మా పిల్లలు అయితే డైస్టోఫియా థీమ్ ట్రై చేశారు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది డైస్టోఫియా థీమ్ అండి. చూసారు కదా, రాక్షసులు ఇలా మొత్తం అంతా రాక్షస బల్లులు, ఇవి పాములు ఇవన్నీ ఉన్నాయండి ఈ గేమ్లో. మా పిల్లలు సెలెక్ట్ చేసుకున్న థీమ్ అయితే కొంచెం భయంగా ఉందండి. నేను సెలెక్ట్ చేసుకున్నదైతే అలావుద్దీన్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నది. అది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. మా పిల్లలు సెలెక్ట్ చేసుకున్నదైతే వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేశారు, అలాగే భయపడ్డారు కూడా. మా పిల్లలు అయితే ఈ థీమ్ ట్రై చేసిన తర్వాత నన్ను కూడా ట్రై చేయమన్నారు. కొంచెం భయంకరంగా ఉందని అయితే నేను ఈ థీమ్ ట్రై చేయలేదు. సో చూసారు కదండి, ఈ సైబర్ ఎక్స్ వచ్చేసి ఫర్ హెడ్ 240 పడుతుంది. ఇక్కడ విఆర్ క్రికెట్ అండ్ విఆర్ బాక్సింగ్ కూడా ఉన్నాయండి.
అవి కూడా ఫర్ హెడ్ 240 రూపీస్ పడుతుంది. ఈ రోలర్ కాస్టర్లు అయితే రైలు పట్టాల మీద వెళ్తున్నట్టు అలాగే వాటర్లో వెళ్తున్నట్టు కూడా ఉంటుందండి. చాలా థీమ్స్ అయితే ఉన్నాయి ఇందులో. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నవి సైబర్ ఎక్స్లో థీమ్స్ అండి. ఇట్లో ఏదైనా ఒకటి మీరు ట్రై చేయొచ్చు. మీరు ఇక్కడ ఏది ట్రై చేయాలని కన్ఫ్యూజన్లో ఉంటే కనుక అక్కడ ఉన్న టీం ఉంటుంది కదా, వాళ్ళైతే మంచి సజెషన్స్ అయితే మీకు ఇస్తారు. నెక్స్ట్ ఇది వచ్చేసి స్నాచ్ ఇట్ గేమ్ అండి. ఇది వచ్చేసి ఇద్దరు కలిపి ఆడాలి. ఈ గేమ్ అయితే నేను ట్రై చేయలేదండి. వాళ్ళని అడిగితే చెప్పారు ఏదో ఒక కలర్ అయితే స్ట్రక్ అవుతుందంట, ఆ కలర్ని మనం పిక్ చేయాలి. ఈ గేమ్ మీకు ఏమైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ చేయండి. అలాగే ఈ గేమ్ ఇద్దరు ఆడాలనుకుంటే కనుక ఇది ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇది విఆర్ గేమ్ బాక్స్ అండి. దీంట్లో మనం మొబైల్ ఆడుకున్నట్టే గేమ్స్ ఆడొచ్చు. మనం ఇందులో విఆర్ హెడ్సెట్ పెట్టుకుంటాం కదండి, అందులో ఉన్న బొమ్మలన్నీ కూడా మన కళ్ళ ముందే రియాలిటీగా ఉన్నట్టయితే అనిపిస్తాయి. మన చేతికి కొన్ని టూల్స్ ఇస్తారు, వాటితో ఈ గేమ్ అయితే మనం ఆడొచ్చు. పిల్లలకైతే ఈ గేమ్ అనేది చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ గేమ్ అయితే ఆడతారు కాబట్టి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో కూడా చాలా గేమ్స్ ఉన్నాయండి. ఇందులో మనకి ఏదైనా ఒక నచ్చిన గేమ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఆడొచ్చు. ఇక్కడ పిల్లలే కదండి, చాలామంది పెద్దవాళ్ళు కూడా వచ్చి ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ సమ్మర్లో మీ ఫ్రెండ్స్తో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి ఇక్కడ ఎంజాయ్ చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను ఆడుతున్న గేమ్ నేమ్ వచ్చేసి క్యాచ్ ఇట్ అండి. చూస్తున్నారు కదా, మ్యాగ్నెట్ పవర్తో ఈ స్టిక్స్ అయితే అక్కడ అతుక్కుని ఉంటాయి. అవి మన గేమ్ స్టార్ట్ అయిన వెంటనే అవి ఒక్కొక్కటి స్టిక్ అయితే కింద పడుతూ ఉంటుంది. ఏది స్టిక్ కింద పడుతుందో అది మనం చూసుకుని క్యాచ్ చేసుకోవాలి. ఆ క్యాచ్ మనం పట్టుకున్న వెంటనే ఇక్కడ పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి స్క్రీన్ మీద. ఫస్ట్ అయితే ఈ గేమ్ చాలా ఈజీగా ఉంది, నేను ట్రై చేయొచ్చు అనుకున్నాను. అవి ఈ స్టిక్ పట్టుకునే లోపల యువతల స్టిక్ అయితే పడుతుంది. అలా నేను ఒక్క స్టిక్ అయితే క్యాచ్ చేశాను. అలా నెక్స్ట్ ఇంకొక గేమ్ అయితే ఈ గేమ్ నెక్స్ట్ ఇంకొకటి ఆడాను. అలా అయితే నేను 3 స్టిక్స్ పట్టుకున్నానండి. కనిపించేంత ఈజీ ఏం కాదండి ఈ గేమ్ ఆడటం. ఇందులో మన కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడైతే విఆర్ గేమ్స్ ఇవి ఉన్నాయండి. అలాగే ఇక్కడ ఫర్ హెడ్ వచ్చేసి 240 రూపీస్ పడుతుంది. సో లోపలంతా ఏసీ ఉంది కాబట్టి మీరు ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజిట్ చేయండి. ఈ విఆర్ గేమ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా. నెక్స్ట్ మెల్డౌన్ ఎవరైనా ఆడుతున్నప్పుడు అయితే చూపిస్తానన్నాను కదండి, ఇక చూడండి పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మెల్డౌన్ గేమ్ కూడా పిల్లలకి బాగుంటుంది. ఈ సమ్మర్లో పిల్లలకి ఎంజాయ్మెంట్ ఏమీ లేకుండా ఇంట్లోనే ఈ మొబైల్స్కి అండ్ టీవీలకి బాగా ఎడిక్షన్ అయిపోకుండా పిల్లలకి ఉండాలంటే కనుక ఈ గేమ్స్కి అయితే తీసుకురండి. అలాగే ఈ సమ్మర్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, మీ పిల్లలతో మీరు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే గేమ్స్ ఆడటానికి మనం ముందే ఆన్లైన్లో టైం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అంటే మనం ముందుగానే వెయిట్ చేయకుండా వెళ్ళిపోవచ్చు. దీని అడ్రస్ వచ్చేసి బీచ్ రోడ్లో మనం శిల్పారామంకి వెళ్ళే రూట్లోనే, శిల్పారామం కన్నా ముందే రైట్ సైడ్ ఉంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.